హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 5 మంగళవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాక మీకు ఎంతో అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తులారాశిలోని మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, తెలివితేటలు గల ఉంటారు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవించారు. ఇప్పుడున్న కష్టాలు, బాధలు ఇవేం మీకేం కొత్త కాదు. కానీ ఈ తులారాశి వారికి రేపటి రోజు 2 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ తులారాశి వారు బుధుడు అధిపతి కాబట్టి రేపటి రోజు ఊహించిన ధనలాభాలు కూడా మీకు కలబోతున్నాయి. జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ బాగుండాలనుకుంటారు. వీరు గొడవల జోడికి ఎక్కువగా పోరు. కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు తగ్గరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడువారికి చెడుగానే ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఇంకా ఈ తులారాశి వారికి ఒక దేవుని అనుగ్రహం రేపు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతున్నాయి. కొత్త పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నారు. మీ కళ రేపటి రోజు నెరవేరబోతుంది. కాలం కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కానీ ఈ తులారాశి వారికి వీరి బంధువులంటే వీరికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తున్నారు. వీరి కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. వీరు మన దగ్గరికి కూడా రారు. కానీ ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి అంటే రేపటి రోజు ఈ తులారాశి వారికి అండదండగా ఉండబోతున్నాడు. దానివల్ల వీరికి తగిలే ప్రమాదాలు కూడా తొలగిపోతున్నాయి. వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఎప్పుడు చూడండి డబ్బు చూడబోతున్నారు. అప్పులని కూడా తొలగిపోతున్నాయి. ఇంట్లో సకల సంపదలు కూడా కలగబోతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు రేపటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల ఆంజనేయుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది. అంతేకాకుండా ఆయనకి ఇష్టమైన తమలపాకులతో మాల వేసి ఆయన పూజించండి. అలా చేస్తే మీ జీవితంలో ఇంకా అదృష్టాన్ని అయితే రేపటి రోజు మీరు పొందవచ్చు. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి. అంతేకాకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. తులారాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. దానివల్ల తులారాశి వారిలో ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు గొప్పగా బతకంటే మీ చుట్టుపక్కల వారు కొంతమంది అస్సలు వరవలేకపోతున్నారు. మీపై కుళ్ళు కుతంత్రాలు పెరుగుతున్నాయి.
దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పు లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీయించుకోండి, బయట పడేయండి. లేదా కుంకుమ కలిపిన నీళ్ళతో దిష్టి తీయించుకోండి, బయట పడేయండి. దానివల్ల మీకు నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది, ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ తులారాశి వారికి రేపటి రోజు 2 అతిపెద్ద శుభార్తలు వింటున్నారు. అందులో మొదటిది, మీరు కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో రేపటి రోజు ఆ కళ అనేది నెరవేరబోతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే, పెళ్లిగారి కోసం ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక సంబంధం అయితే కుదిరే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఖచ్చితంగా అయితే ఈ రెండు కూడా నెరవేరబోతున్నాయి. ఇంకా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు మంచి జీతం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, మంచి లాభాలు వస్తున్నాయి. ఇంకా విద్యార్థులకైతే మంచి జీవితం ఉంటుంది. అనుకున్న కళ త్వరలోనే నెరవేరబోతుంది, మంచి విద్య లభిస్తుంది. ఇంకా ఈ తులారాశి వారికి ఇప్పటివరకు ఒక జీవితం అనేది ఉంటుంది, ఇప్పటి నుంచి ఒక జీవితం ఉంటుంది. రేపటి రోజు ఆంజనేయుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారి జీవితంలో అనేక మార్పులు కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా రేపటి రోజు ఇంట్లో గొడవలు అసలు పడకండి, ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది, ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా ఈ తులారాశి వారికి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది, దానికోసం ఎంతో కష్టపడ్డారు. కానీ వారికి రేపటి రోజు వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వారి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తారు. చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో బాధపడతారు. కానీ వీరి కళ్ళల్లో ఏదో గొప్ప తేజస్ అనేది ఒకటి ఉంటుంది. మీకు తెలియని శక్తి మీరు దాగి ఉంటుంది. అదే మిమ్మల్ని ముందునే నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి ఆంజనేయుడిని తలుచుకోండి. ఇంకా ఈ తులారాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. ఎన్నో శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. రేపటి రోజు పసుపుతో కూడిన అక్షంతలను బీరువాలో పెట్టండి. దానివల్ల డబ్బు ఇంట్లో నుంచి పోకుండా ఉంటుంది. ధనం ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఇంకా మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ముఖ్యంగా తులారాశి వారు రేపటి రోజు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఈ వ్యక్తి రాక మీకు ఎన్నో అదృష్టాలను కూడా తెచ్చిపెడుతున్నాడు. మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే జీ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి రేపటి రోజు మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాక మీకు ఎంతో అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుంది. మరి అలాంటి వ్యక్తి మాత్రం రేపటి రోజు స్నేహంగా ఉండండి, మంచిగా ఉండండి అనేది చెప్పబడుతుంది. అంతేకాకుండా మీ ఏ పని చేసినా బాగా కలిసి అవుతుంది. మీరు అనుకున్న జీవితం రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మంగళవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు, మంచి లాభాలు వస్తున్నాయి. ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్య కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ, నీలం, పసుపు. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 7. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఉంది, మీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో అన్నీ పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.